హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అమూల్యమైనటువంటి మాటను మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. హల్లెలూయా. మనం కొన్ని రోజులుగా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఒకే విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటయ్యా అది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఒక వ్యక్తి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకుంటే ఆ వ్యక్తిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా ఆరోగ్యం ఇస్తాడు, ఎలా క్షేమం ఇస్తాడు అనేటటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అందులో మూడవదిగా మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధకము. ఒక వ్యక్తి అండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జీవానికి అదొక సాధకము లాంటిదండి. జీవ సాధకము, జీవ సాధనము. అది కలిగిన వాడు ఎలా ఉంటాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే, అది కలిగిన వాడు తృప్తుడై ఉంటాడు, అపాయము లేకుండా బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, తృప్తిగా ఉంటాడంట, అపాయం లేకుండా ఉంటాడంట. ఎప్పుడేం జరిగితో, ఎక్కడేం జరిగితో అన్న భయం ఉండదు, అపాయం ఉండదు. బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైనటువంటి మాటని కీర్తనాకారుడు రాస్తూ ఉంటాడు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తనలో కీర్తనాకారుడు ఈ అమూల్యమైనటువంటి పదాన్ని రాశాడు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకు అంటే దేవుడు కాపాడుతాడు కాబట్టి. ఇదే మాటని కీర్తనాకారుడు మరొక స్థలంలో వ్రాయిస్తాడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, ఏ అపాయము ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును, ఏ అపాయము రాకుండా కాపాడుతాడని రాశాడు. నిజమేనండి. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాపాడే దేవుడండి, క్షేమం ఇచ్చే దేవుడండి. ఈ రోజున మనం చాలామందిని చూస్తూ ఉంటే, ఎంతోమంది మేము పనులకు వెళ్ళామమ్మా, వెళ్ళిన స్థలంలో గొప్ప ప్రమాదము జరిగింది, ఏ ప్రమాదం లేకుండా దేవుడే ఏ గాయం లేకుండా మమ్మల్ని కాపాడారు, ఏ అపాయం మాకు తగలలేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు బండి మీద పనికి వెళ్ళి వస్తున్నారు. ఒక గొప్ప ప్రమాదమే జరిగింది, యాక్సిడెంట్ జరిగింది బండికి. కానీ భార్యాభర్త ఇద్దరు కింద పడ్డారు, కానీ వాళ్ళకి ఏ ప్రమాదం లేకుండా, వెనకొచ్చే వాహనాలని వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా, అపాయం లేకుండా, ప్రాణాపాయం లేకుండా దేవుడు వారిని తప్పించి క్షేమంగా తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇంకొక అమ్మాయి చెప్తుంది, మేము టాపీ పనికి వెళ్ళాను అమ్మగారు, సెంటరింగ్ చెక్క బిగిస్తారు కదా, ఆ చెక్క ఊడి మా మీద పడింది. దేవుని మహాకృపలో సెకండ్స్ మీద మమ్మల్ని ఎవరో లాగి పక్కనేసినట్టుంది, ఏ ప్రమాదం అపాయం లేకుండా దేవుడు మమ్మల్ని తప్పించాడు అన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇలా నేను సాక్ష్యాలు చెప్తూ ఉంటే, వారిల్లో పనిచేసే పిల్లలు ఉన్నారు, గాతాలు పెట్టారు. విషయం తెలియక వీళ్ళు వెళ్ళారు, చుట్టూ రాళ్ళు పడిపోయినాయి. ప్రభువా నీవు మమ్మల్ని కాపాడు అని అలాగ కూర్చుండిపోయాం అమ్మగారు. దేవుని మహాకృప, ఆ రాళ్ళు, గాతాల రాళ్ళు అన్నీ మా చుట్టూరా పడ్డాయి, కానీ మా మీద ఒక్క రాయి పడకుండా దేవుడు మమ్మల్ని అపాయం నుండి తప్పించాడు అన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇలాగ నేను చెప్పుకుంటా వెళితే ఎన్నోసార్లు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లల్ని దేవుడు తృప్తి పడేటట్లు చేశాడు, అపాయాన్ని తప్పించాడు, కీడును కొట్టివేశాడు, మేలులు చేశాడు. ఈ ఉదయకాల సమయం దేవుడు నాకు కావాలి, నా అపాయాన్ని ఆయన కొట్టివేయాలి, నాకు దేవుని కాపుదల కావాలి అని కనుక నువ్వు ఆశపడితే, నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే,
ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే, చెడుతనాన్ని నువ్వు అసహించుకుంటే ఖచ్చితంగా ఆయన అపాయాన్ని కొట్టివేస్తాడు, నిన్ను క్షేమంగా ఉంచి బ్రతికిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఒక అమూల్యమైనటువంటి మాటను కూడా, ఇంకొక మాటను మనం చదువుకుందాం. ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక అమూల్యమైన మాటను మనం చదువుకుందాం. చూడండి, 14వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు 26 నుండి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. చూడండి, దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలకంటండి ఆశ్రయ స్థానంగా ఉంటాడంట. నిజమేనండి. దేవుడు మన పిల్లల్ని కాపాడుతాడు, మనల్ని కాపాడుతాడు, క్షేమం ఇస్తాడు. ఆయన ఆశ్రయంగా ఉంటాడు. ఆయన కాపుదలలో మనకి క్షేమం కలిగిస్తాడు. ఆయన రెక్కలు మనకి క్షేమాన్ని కలుగజేస్తాయి. ఆయన సన్నిధి మనకు ఆశ్రయంగా ఉంటుందండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయనే మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు, క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ దీవెనలన్నీ ఉన్నాయండి. ఎవరికో తెలుసా? ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు అపాయం తప్పించి బ్రతికిస్తాడు. రెండోది, వారి పిల్లలకు ఆయన ఆశ్రయ స్థానంగా ఉంటాడు. దేవుడే ఆశ్రయ స్థానంగా ఉంటే ఆ వ్యక్తికి ఇంక ఏ కొదువ ఉండదండి. యెహోవాను ఆశ్రయించిన వారికి నెమ్మది కలిగిద్ది. వారికి ఆశ్రయ స్థానంగా దేవుడు ఉంటాడు. దేవుడు వారికి తోడుగా ఉంటాడు, సహాయపడతాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని కాపుదల నీకు కావాలా? ఆయన ఆశ్రయ స్థానంగా నీ పిల్లలకు ఉండాలా? ఆయన నీకు నీ పిల్లలకి కాపుదల ఇచ్చి ఆశ్రయంగా ఆయన నీకు ఉండాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని మాట వినండి, దైవ దీవెన పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయ కలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, నీ అమూల్యమైనటువంటి మాటల ద్వారా ఈ ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఒక వ్యక్తి మీ యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని కనుక అసహించుకోగలిగితే వారిని మీరు అపాయము నుండి తప్పిస్తారు, బ్రతికిస్తారు అని నీ లేఖనాల్లో నుండి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఎంతమంది అపాయాలతో పీడించబడుతూ ఉన్నారో వారందరికీ విడుదల మీరు దయచేయండి, నీ కాపుదల దయచేయండి, క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. రెండోది, వారి పిల్లలకు మీరు ఆశ్రయ స్థానంగా ఉంటానన్నారయ్యా. అయ్యా, వారి పిల్లలకి మీరు ఆశ్రయ స్థానంగా ఉండండి. నిన్ను ప్రభువా, నీ పాదాలు పట్టుకొని నీ యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలను మీరు కాపాడండి. మీరు ఆశ్రయ స్థానంగా ఉండి వారిని కాపాడి క్షేమం ఇమ్మని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. ఈ రోజంతా నీ కృపా కాపుదల క్షేమం దీవెన వారందరికీ దయచేయండి. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని కాపాడండి, ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి, కూలి పనులకు వెళ్తున్న బిడ్డలందరినీ కాపాడండి, మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. అందరికీ ఆరోగ్య క్షేమాలు, కృపాక్షేమాలు అనుగ్రహించి దీవించండి. ఏ అపాయం రాకుండా ప్రభు అపాయము నుండి తప్పించి కృపాక్షేమాలు ఇచ్చి మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యపు ఆశీర్వాదాలన్నీ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.